ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మురళీ చౌదరి అనే వ్యక్తి మనందరికీ తెలుసు, టీడీపీలో యాక్టివ్గా ఉన్న వ్యక్తి. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్షాన్ని నిలబడే వాళ్ళ కుటుంబ సభ్యులంతా, అంటే కొడుకు కూతురు వీళ్ళందరూ కూడా వి స్టాండ్ విత్ సిబిఎన్, వీఆర్ విత్ సిబిఎన్ అంటూ ప్లే కార్డ్స్ పట్టుకొని గల్లీ గల్లీలో తిరిగినటువంటి చరిత్ర వీళ్ళ కుటుంబానికి ఉంది. పచ్చ జెండా లేనిదే కనీసం కారు కూడా తీయలేనటువంటి పరిస్థితిలో మురళీ చౌదరి ఉండేవాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు టీడీపీకి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయి టీడీపీ నాయకులు దొంగలు అంటూ వైఎస్ఆర్సీపీ పక్షాన చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చిలకలూరిపేటలో ఆయనకు ఉన్నటువంటి కమర్షియల్ బిల్డింగ్ని వాళ్ళు లాగేసుకుని వాడేసుకుంటున్నారంటూ ఆయన కూడా గతంలో చెప్పడం జరిగింది. దాన్ని ఎవరికి అమ్మనివ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దీని వెనుక టీడీపీ నాయకులే మెయిన్ పాత్ర పోషిస్తున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇందుట్లో 8 నెలల క్రితం నారా లోకేష్ గారికి అపాయింట్మెంట్ కోసం ఈయన 22 లక్షలు కొంతమందికి ఇచ్చారు. దాని మీద ఎంక్వైరీ చేయాలంటూ ఆధారాలతో సహా ఫోన్ కాల్స్తో సహా మొత్తం కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు. అంటే సొంత పార్టీలోనే టీడీపీ నాయకులు ఎంత దారుణంగా తన ఆస్తిని మొత్తం లాగేసుకున్నారో అనే విషయాన్ని ఈయన ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు కొంతమంది మంత్రుల వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టానంటూ ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు ఏంటి దీనికి నిజంగానే ఆయన ఎవరితో మాట్లాడారు, ఏ విధంగా తనని స్కెచ్ చేస్తున్నారు, తనని టార్గెట్ చేస్తూ ఎలా తనని ప్రలోభపెట్టి తనకి రావాల్సిన ఆస్తిని కొట్టేయడానికి ప్రయత్నిస్తారన్న దానిపైన ఆయన మాట్లాడిన మాటలే మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఇకపోతే 4 రోజుల క్రితం నేను ఎవరినైతే నా దగ్గర డబ్బు తీసుకున్నానంట కూడా వాడి గురించి ఆయన శ్రీనివాస్ చౌదరి అనేసి వాడి ఫోన్ నెంబర్ కనుక మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారితో వాడు మాట్లాడిన ఆడియోని పోస్ట్ చేశాను. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి ఉన్నాడు, మన పార్టీలో ఎలా యాక్టివ్గా ఉండేవాడు, బట్ ఏమైందంటే తన ప్రాపర్టీని కొంతమంది ఇలా తీసుకున్నారు అది ఇది అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఎవరో మన సో కాల్డ్ అక్కడ లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడి చెప్తా అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఎమ్మెల్యే లేకుండా మాట్లాడాలి సార్ అంటూ కూడా సో కాల్డ్ శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తి మాట్లాడటం జరిగింది. 22 లక్షలు ఇచ్చిన తర్వాత తన పైన ఎటువంటి చంద్రబాబు నాయుడు గారితో కానీ లోకేష్ గారితో కానీ అపాయింట్మెంట్ లేకుండా ఈ విధంగా తను టార్చర్ చేస్తున్నారంటూ తను వీడియోలు చేయడం జరిగింది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో ఆయన మాట్లాడినటువంటి ఆడియో కాల్ని మీరు వింటే మీకు అర్థమైపోతుంది. ఒకసారి వినండి. తమ్ముడు సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ అతి త్వరలో ఒకసారి రండి. అతి త్వరలో కబ్జా ల్యాండ్స్ అన్ని కూడా సార్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోకి వచ్చేయాలి. సార్ ఆ విధంగా మీరు ముందుకెళ్ళండి. డెఫినెట్గా సార్. ఓకే సార్ చెప్పండమ్మా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ చిన్న సమస్య సార్. పేటలో నా మిత్రుడు ఉంటాడు సార్, మురళి అని. మన చిన్న ఇష్యూ సార్. పేటలో ఉంటాడు సార్ నా మిత్రుడు సార్. తన చిన్న ఇష్యూ సార్. ఒక 30 minutes తమ టైం ఇస్తే కూర్చొని మాట్లాడదాం సార్. ఓకే అమ్మా, 2-3 రోజులు బిజీ ఉంటాను సార్. వచ్చి కలవండి సార్. లేదా మన టీం కోఆర్డినేట్ చేస్తారు, మీరు డైరెక్ట్ గా ఉండవెళ్ళరండి. లేదంటే నేను పుల్లారావు గారికి చెప్తాను. సార్ పుల్లారావు గారికి అవసరం లేదు సార్, మీతోటే కలవాలి సార్. తను యుఎస్ నుంచి వచ్చి ఉన్నాడు సార్. ఓకే తను యుఎస్ నుంచి వచ్చి ఉన్నాడు సార్. ఒక 30 minutes మీతో మాట్లాడితే సమస్యలన్నీ తీరిపోతాయి సార్. సరే అమ్మా, ఒకసారి కాల్ చేయండి, డిస్కస్ చేద్దాం. అలాగే సార్. ఓకే అమ్మా, నమస్తే సార్. ఉంటానమ్మా. నమస్తే. ఈ శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి కూడా చిలకలూరిపేటలో మురళీ చౌదరి యొక్క ప్రాపర్టీ ఇలా పత్తిపాటి పుల్లారావు కబ్జాలో ఉందన్న విషయం చెప్పకనే చెప్పాడు క్లియర్గా. చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి తెలుసు. అయినప్పటికీ కూడా ఎటువంటి చర్య చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకోలేదు. వాళ్ళ అపాయింట్మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చినా కూడా దాన్ని అలాగే వాడుకున్నారు తప్పించి ఈ మురళీ చౌదరికి ఎటువంటి న్యాయం చేయలేదంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా అల్లాడిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిజం చెప్పండి, సొంత పార్టీ నాయకులు ఒకసారి ఆలోచించండి. మీ పార్టీలో ఉన్నటువంటి మురళీకృష్ణ చౌదరి మీతో ఉన్న వ్యక్తికి కనీసం అపాయింట్మెంట్ కూడా లేదు. ఆయన ఆస్తి మొత్తం లాగేసుకుంటూ పోతే ఆయనే చంద్రబాబు కోసం వాళ్ళ కుటుంబ సభ్యుల మొత్తాన్ని రోడ్డుకి ఇచ్చిన వ్యక్తి. ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్తున్నాను, నేను చేసిన తప్పు, నా పిల్లల్ని కూడా అనవసరంగా చంద్రబాబు నాయుడు గారి చుట్టూ తిప్పించానని. సో అర్థమైంది కదా, కరెంట్ పోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్.
థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.